పిల్లల్ని కూడా ఇంత ప్రేమగా చూడలేదు. నిన్ను చూసుకుంటున్నాను. మా మమ్మీ కూడా నన్ను ఇలా చూసుకోలేదు. అది జన్మనిచ్చిన మమ్మీ అయితే నాకు నువ్వు ఆ మధు ఇచ్చిన మమ్మీవి. ఐ లవ్ యూ మమ్మీ. ఇదిగో ఒక్క దోమ కూడా లోపలికి రాలేదు. హాయిగా పడుకోమ్మా, నేను ఇక్కడే ఉంటాను, నీకేం భయం లేదు. ఏంటత్తయ్య గారు ఈ టైంలో ఇక్కడ తిరుగుతున్నారు? నిద్ర రావట్లేదా? పాపం గాడిద బయటుంటే నేనెలా లోపల పడుకుంటానమ్మా. కరెక్టే, దేనికైనా అదృష్టం ఉండాలండి. లేదంటే దోమలతో కుట్టించుకోవాల్సిన గాడిదకి దోమలు తెరా, మీరు బయటేమో దోమలకి కాపలా. అదృష్టం ఉండాలండి. కొన్ని కష్టాల్లో కూడా ఆనందం ఉంటుంది మధు. నువ్వు వెళ్ళి పడుకోమ్మా. థ్యాంక్స్ అండి. వెళ్ళి అయ్యో దిష్టి పట్టేసింది. అమ్మో, మన పిసినారత్తా ఇంకా పడుకోలేదక్కా. ఇప్పుడు ఎలా కొట్టేస్తా? పేడ కొట్టేయాలంటే ముందు అత్తయ్య గారిని కొట్టాలే. అయితే ఇప్పుడే వేసేస్తా. అయ్యో నీ బొంద, వెళితే నిన్ను కాలి కిందేసి డాన్స్ చేసేస్తుంది. నువ్వు పుట్టుకొని పోతావు. మరిప్పుడు ఏం చేద్దామక్కా? ఐడియా, ఈ 100 రూపాయి నోట్లతో అత్తయ్య గారిని ఆశపెట్టు. ఈ లోపు నేను గాడిద పేడ పడతాను. సూపర్ అక్కా. ఇదిగో పట్టుకో పట్టుకో పట్టుకో, జాగ్రత్త. ఓకే పద.